అన్న ఏం చేస్తుండవు అన్న? నేను ఆటో డ్రైవర్ అన్న. ఏంటి అసలు ఎట్లా ఉంది మీ ఫీల్డ్? అన్న ఎలా ఉంది ఆటో ఫీల్డ్? ఆటో ఫీల్డ్ అనేది వరస్ట్ అన్న. ఎందుకని? ఎందుకనంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరికి ₹100 ఫైన్ తోటి పోయేది. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ₹1035 ఎదరో ₹10 వస్తాయి అన్నా సరే ఆటో ఫీల్డ్ అనేది వరస్ట్ తయారు చేశాడు. జగన్ ప్రభుత్వంలో తయారు చేశారు. మరి వాహన మిత్ర ఏదో ఇస్తున్నారు, దానివల్ల అదేనన్నా 10,000 ఇస్తున్నారు. 10,000 ఇచ్చి మాకు నెలలో ఒక 4 సార్లు ఫైన్ వేశారు అనుకో, ఏంటి పరిస్థితి? అయిపోయింది. అదేదో 10,000 ఇవ్వకుండా ఈ ఫైన్లు తగ్గించారు అనుకో సరిపోయేది కదా. ఎవరైనా సరే ₹10 వస్తేనే ఎవరు ఎక్కించుకుంటారు, అంతేగాని కావాలని చెప్పేసి ఎవరు చేయరుగా. ఇప్పుడు రూల్స్ అతిక్రమిస్తే ఏ ప్రభుత్వం ఫైన్లు పడతాయి కదా? 100% పడతాయి. కాకపోతే ఒక ₹10 ఎక్కడి నుంచి ఆ భవానీ ఇది ఎదురుగా భవానీ స్ట్రీట్ అని ఉంది, అక్కడ దాకా వెళ్ళాం అనుకోండి, ₹10 వస్తాయిలే అని ఎక్కించుకుంటాం. ఈలో మధ్యలో వచ్చేసి పోలీసు వాళ్ళు వచ్చేసి ఇది చేశారు అనుకోండి, ఆ ₹10 పోయేది ₹1,135 ఫైన్ ఈ రోజు. పోలీస్ వ్యవస్థ కూడా దారుణంగా ఉందంటారు అసలు? మేము పోలీస్ వ్యవస్థ గురించి అసలు నేనేం చెప్పట్లేదు, ఎందుకంటే మనం అసలు దాని గురించే తెలియదు. ఎందుకంటే గవర్నమెంట్ ఏదైతే పెట్టారో వాళ్ళు అది పాటిస్తారు, వాళ్ళు సొంతంగా చేసేది ఏం కాదు కదా. అది సామాన్యుల పరిస్థితి ఎట్లా ఉంది అసలు? సామాన్యుల పరిస్థితి ఇది వరకు కన్నా దారుణం, అతి దారుణంలో దారుణం. మళ్ళీ గవర్నమెంట్ అనేది వచ్చింది అనుకోండి, ఇటు తెలంగాణనో లేదంటే ఇటు తమిళనాడు అటు తెలంగాణ వెళ్ళిపోవాలి. వెళ్ళిపోతారు కూడా, 100% వెళ్ళిపోతారు. వచ్చే పరిస్థితి ఉందంటారు ప్రభుత్వం? ఇది 100% టీడీపీ జనసేన పార్టీయే వచ్చింది, రావాలి కూడా. టీడీపీ జనసేన ఈ పొత్తు ఏదైతే ఉందో దీని మీద తీవ్రమైన విమర్శలు చేస్తా ఉన్నారు. తెలుగుదేశం జెండా మోయడానికి పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టని పవన్ కళ్యాణ్ విమర్శలు చేస్తా ఉన్నారు. దీన్ని ఎట్లా చూస్తారు? పవన్ కళ్యాణ్కి అంత అవసరం లేదు, దేనికి టీడీపీ జెండా మోయాల్సినంత అవసరం లేదు పవన్ కళ్యాణ్కి. వ్యక్తిగతంగా స్వతహాగా అతనికి ఒక ఇండెంట్ అనేది ఉంది. సో ఆ ఇండెంట్ మీద వెళ్ళిపోతూ ఉంటారు ఆయన. వ్యక్తిగతంగా అతను మనం అసలు 100 మంది 100 రకాలుగా అనుకున్నా సరే పవన్ కళ్యాణ్ గారు మాత్రం 100% ప్రజాసేవకే అని చెప్పేసి ఆయన వచ్చింది. అలాగే చేస్తున్నారు కూడా. ఆయన ఏదైనా విమర్శ ఎదురేవాళ్ళు, ఇప్పుడు ఉదాహరణకి రోజా కానీ, లేదా కొడాల నాని కానీ, లేదు పేర్ని నాని కానీ, అంబటి రాంబాబు కానీ, ఈ మల్లా విష్ణు గారు కానీ, ఎవరైనా సరే విమర్శించినా అది వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం తప్పితే వాళ్ళు వ్యక్తిగతంగా చెయ్యాలని కాదు, ఏదో వాళ్ళ స్వతహాగా వాళ్ళ ఇమేజ్ పెంచుకోవడం తప్పితే ఎదుటి మీద బురద చల్లడం. ఇప్పుడు ఎన్నికల దగ్గరికి వస్తా ఉన్నాయి, యువకులకి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలు ప్రధానంగా ఎంతవరకు అమలు? ఏం చేశారు? నేను మిమ్మల్ని ఎదురు ప్రశ్నించట్లా, ఏం చేశారు? ఇక్కడ నుంచి మనం కోదాడు వెళ్ళాం అనుకోండి, వాడు తొడగొట్టి మీసం మెల్లేసి చెప్తాడు మా రాజధాని హైదరాబాద్ అని. మనకి రాజధాని అనేది ఏముంది? ఎక్కడుంది క్యాపిటల్? నీ పేరేంటి అంటే నా పేరేదో నేను చెప్పాలి, మా నాన్న ఎలా పిలిచేవాడు, మా జేజబ్బ ఎలా పిలిచేవాడు అని చెప్పే పరిస్థితి మంది. ఆనాటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ దగ్గర నుంచి ప్రజెంట్ ఉన్న నరేంద్ర మోడీ వరకు వీళ్ళందరికీ భారతదేశంలో 29 రాష్ట్రాలు ఉన్నాయి. 29 రాష్ట్రాల్లో ఒక్కో చోట పెట్టుకుంటే అన్ని స్టేట్స్ డెవలప్ అవుతాయి అని వాళ్ళకి తెలియకుండా ఢిల్లీలోనే పెట్టుకున్నారు క్యాపిటల్స్ మొత్తం. పార్లమెంట్ ఎక్కడ ఉంది? ఢిల్లీలో ఉంది. సుప్రీంకోర్టు ఎక్కడ ఉంది? ఢిల్లీలో ఉంది. హోమ్ అఫేర్స్ ఎక్కడ ఉన్నాయి? ఢిల్లీలో ఉన్నాయి. అంత మినిమం నాలెడ్జ్ లేదని అనుకుంటున్నారా? ఇది వరకు సామాన్యుడు అనేవాడు ఎవడైనా సరే ఒక అయంలో వచ్చినాయి అనుకోండి, వాళ్ళకి పొద్దు నుంచి కష్టపడ్డాడు కాబట్టి ₹100 ఏదో ఖర్చు పెట్టుకొని 400 ఇంట్లో ఇచ్చేవాడు. ఈరోజు ఏం చేస్తున్నాడు? ఆ 400 కూడా ఇంటికి వెళ్ళవు. వీడి ప్రభుత్వంలో నాశనం అయిపోయింది తప్పితే బాగుపడ్డాడు ఎవడో లేడు. నా పర్సనల్ ఒపీనియన్ అది. ఇప్పుడు 12 లక్షల కోట్ల అప్పులు తీసుకొచ్చారని చెప్తా ఉన్నారు. మరో పక్క చూస్తే మద్యం మీద, ఇసుక మీద విపరీతమైన ఆదాయం వస్తుంది, ఎప్పుడు కూడా మనం గతంలో చూడనంత ఆదాయం. సో మరి ఆదాయం ఏమైపోతుంది అనుకోవాలి? ఈ 12 లక్షల కోట్లు ఏమైపోతున్నాయి అనుకో? ఆదాయం ఏమైపోతుందంటే గవర్నమెంట్ హాస్పిటల్కి లేదు, మామూలు ఇది ఒక సామాన్యుడు అనుకో గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తాడు, కొద్దిగా డబ్బు ఉన్నాడు అనుకో ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళకి పెడతాం తప్పితే అలా ఆదాయం అతనికి ఇంకా వస్తుంది. కానీ మన దగ్గర తీసుకుని మా దగ్గర ఏదైతే రూపాయి తీసుకున్నాడో అదే రూపాయి మళ్ళీ మాకు పావలా ఇస్తున్నాడు. మాకు అది జనాన్ని అందరికీ ఆల్మోస్ట్ తెలిసింది. కాకపోతే ఈ 2-3 నెలలు ఉంది కాబట్టి అందరూ ఎవరో కాళ్ళు సైలెంట్గా ఉన్నారు. ఈ వచ్చే ₹10 అయినా సరే మనం ఎందుకు వదులుకోవాలి అని నాకు తెలిసింది అయితే అది. ఇప్పుడు రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారి 125 అడుగుల విగ్రహం విజయవాడ సెంటర్లో పెట్టారు, దాన్ని ఎట్లా చూస్తారు? అంబేద్కర్ గారి విగ్రహం పెడతాం తప్పు కాదు, ఆ విగ్రహం పెట్టిన ప్లేస్ కరెక్ట్ కాదుగా. ఎంతమంది జీవనోపాధి పొట్టగొట్టాడు? ఇది వరకు రైతు బజార్, అది ఒక ఎగ్జిబిషన్ అని చెప్పేసి సంవత్సరానికి ఒకసారి వచ్చే ఎగ్జిబిషన్, ఎంతమంది పొట్టగొట్టాడు?
అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసిన అంబేద్కర్ గారు విగ్రహం పెడతాం తప్పు కాదు. నువ్వు ఏదైనా ప్రైవేట్ ప్లేస్ తీసుకో, నువ్వు ఇన్ని కోట్లు ఉన్నాయి కదా నీ దగ్గర, ప్రభుత్వం కేటాయించిన ప్లేస్ ఉంది 25 ఎకరాలు అమరావతి. అక్కడ అసలు నువ్వు ప్రజావేదికే కూల్చేసావు. నువ్వు ఇంక ఇవన్నీ ఏం చేస్తావు? నువ్వు ఒక ప్రైవేట్ ప్లేస్ తీసుకొని, లేదు ఇలాంటి చోట, లేదు నడి ఒడ్లోనే, నువ్వు డబ్బు లేనోడు సీఎం, నువ్వు తలుచుకుంటే ఎంతసేపు అక్కడ ఎంతమంది పొట్టగొట్టి ఎంతమంది జీవనోపాధిని సామాన్యుడు అనేవాడు బతకకుండా చేసిన ప్రభుత్వం అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఇంకా ఇది ఏదైనా ఏమని అనుకోనండి, మరి మీరు ఏ ఛానల్ వేసినా పెద్ద ఆయన రాజశేఖర రెడ్డి గారి ఆయన అన్ని మంచి పనులు చేసిన పెద్ద ఆయన 4-5 ముక్కలైనా పోరాలు కొట్టడం దొరికినాయి. ఈ చెత్తకి అవి కూడా దొరకవు. అంటే ఇప్పుడు అంటరానితనం గురించి మాట్లాడుతూ ఉన్నాండి నేను జగన్మోహన్ రెడ్డి. అంటరానితనం అంటే ప్రతిపక్ష పార్టీలకు అంటరానితనం ఉందంటాం. ప్రతిపక్ష పార్టీలకి అంటరానితనం అనేది కూడా పక్కన పెట్టేస్తే, నువ్వు నీ సొంత తల్లిని చెల్లినే నువ్వు బయటికి వెళ్ళగొట్టావు. ఫస్ట్ నీ దగ్గరే ఉంది ఇక అంటరానితనం. ఇక ఎదురుండి నువ్వు చెప్పేది ఏంది అంటరానితనం అని? అంటరానితనం అనేది ఇప్పుడు మీరెవరో నేనెవరో మన ఇద్దరం కలిసి మాట్లాడుకుంటున్నాం. మీ క్యాస్ట్ ఏంటో నా క్యాస్ట్ ఏంటో కులంతో పనే ఉందండి. నువ్వు నీ సొంత తల్లిని చెల్లినే బయటికి వెళ్ళగొట్టావు. నువ్వు ఈరోజు మాకు చెప్పేది నీతులు చెప్తుంటే ఎలాగా? నువ్వు చదువుకున్నోడికి ఎవరికైనా సరే 100% క్యాస్ట్ తోటి సంబంధం లేకుండా వాట్ ఎవర్ ఇట్ మే బి, ఎస్సీ, ఎస్సీ, ఓసీ, బీసీ ఎవరైనా ఉన్నాయి, 100కి 50 మార్కులు వచ్చినోడిని నువ్వు ఫ్రీ సీటు డాన్ బాస్కోలోనో, ఢిల్లీ డిపిఎస్లోనో, అది హెట్కెన్సన్లోనో లేదా నారాయణలోనో చదివించు. మీకు 80 మార్కులు వచ్చినాయి, మీకు ఏ సీటు ఉండదు. నాకు 35 మార్కులు వచ్చినాయి. నన్ను ఫ్రీ సీట్ ఇచ్చి నన్నెందుకు చదివియటం? నన్ను ఏం చేయాలి? అప్పుడు నువ్వు 2 కొట్టి అరే బాబు పలానా పని చేసుకో అన్నావు నువ్వు, దాంట్లో ఇంప్రూవ్ అవుతాం, దాంట్లో డెవలప్ అవుతాం. అంతేగాని 35 మార్కులు వచ్చిన వాడికి నువ్వు ఫ్రీ సీట్ ఇవ్వటం వల్ల ఉపయోగం ఏంటి? ఏం చదువుకున్నారన్న మీరు? ఎవరు? నా డిగ్రీ డిస్కంటిన్యూ. ఇంత బాగా మాట్లాడుతూ ఉన్నారు. సామాన్యుల్లో మీరు కోరుకుంటున్న మార్పు ఉందనుకుంటున్నారు? 100% జనంలో మార్పు ఉంది. అది ఆ వ్యతిరేకత అనేది ఈ ఎలక్షన్ టైంలో ఖచ్చితంగా చూపిస్తారు. ప్రెసెంట్ అయితే ఎవరు కాళ్ళు సైలెంట్గా దేనికంటే వచ్చే ఏదో ఎందుకు వదులుకోవాలి అనే ఆలోచనతోనే ఉన్నారు, కానీ 100% చూపిస్తారు.